ఏది ఎలా ఉన్నా సరే పర్వాలేదు, ఒకటి వచ్చినా మాకు ఏది వచ్చినా సరే జనసేన వస్తే అదే చాలు. జనసేన ఉంటే మా ప్రాణం పోసుకున్నట్టే ఏదైనా సరే. ఆయన ఏది చెప్పినా సరే మాకు అది ఓకే. 21 ఆయన ఎందుకు అలా తీసుకున్నారు అని అడుగుతున్నారు. 2019లో ఒక్కళ్ళు కూడా అలా అయిపోయింది కాబట్టి ఈసారి ఆలోచించి మేము అడిగేస్తున్నాము. ఈసారి కంపల్సరీగా తగ్గదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చొక్కాలు మడత పెట్టనని చెప్పని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? చొక్కాలు మడత పెడతారా? చొక్కాలు మడత పెడతారా? ఆయన ఏమని చేస్తాడు? ప్రభుత్వం ఎలా ఉందో జనాలకి తెలుస్తానే ఉంది. మామూలుగా లేదు ప్రభుత్వం. జనాలు ఎలా ఉన్నారు అంటే ఆయన మామూలుగా దొరికితే కుక్క తిట్టినట్టు తిడుతున్నారు. ఆయన మామూలుగా తిట్టట్లేదు. అలా ఊరికే అట్లా మాట్లాడొద్దని చెప్పండి. ఆ స్పీచ్ ఎలా నేర్చుకోవాలి? పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు చూసి నేర్చుకోమని జగన్ రెడ్డి గారు. అది చంద్రబాబు నాయుడు గారితో కలిసి రావడం మంచిదే అంటారు కళ్యాణ్ గారు? మంచిదే మరి. దుష్టుల్ని కొంచెం ఇప్పుడు అమ్మవారే ఉన్నారు. ఆవిడ మనందరినీ కాపాడాలి అంటే 101 దేవతలు చెయ్యాలి కదా. అలా అని ఇప్పుడు ప్రభుత్వాలు అన్ని కలిస్తేనే మనం కొంచెం పోరాటం చెయ్యాలి. మనం ఏపీ అనేది కొంచెం గెలుస్తాం అనమాట. 21 సీట్లు ఆయన పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం అయితే కంపల్సరిగా. చాలా బాగా జరుగుతాయి. ఎందుకంటే ఈసారి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఈసారి విజయం తప్పనిసరిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. కొంతమంది కార్యకర్తలు అయితే అసంతృప్తి అయితే ఉంది, దాని గురించి ఏమంటారు? కార్యకర్తలు ఎవరికి లేదండి. ఎందుకంటే ఇదంతా బయట పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు చేసే ప్రచారం తప్ప. ఇప్పుడు పెద్ద పెద్ద ముదురు తలకాయలు ఉన్నారండి కాపులు, వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తున్నారు సాకులు. మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడంటే అపాయింట్మెంట్ కూడా లేదు మాకు, మేము ఆయన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు మరి జగన్ గారితో ఎంపీలు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఉందండి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, కనీసం మాకు కలవడానికి అపాయింట్మెంట్ లేదు, మేము చాలా మనస్తాపం చెందుతున్నాం అని చెప్పి అన్నారు. రేపు మీకేముంటుందండి అక్కడ? అప్పుడు అవమానమైన సరే మన మనిషి కోసం మనం నిలబడి ఉండాలి. అపాయింట్మెంట్ దొరకపోవచ్చు, మనోళ్ళైనా ఆయన అశ్రద్ధ చేసి ఉండొచ్చు. దానికోసం అని చెప్పని ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారిని కూడా ఇలాగే చేశారండి. లాస్ట్ వరకు తీసుకొచ్చారు, లాస్ట్ టైం లాగా ముంచేశారు, పార్టీని అధోగతి పాలు చేశారు. మరి యార్లగడ్డ గారు ఎన్ని ఓట్ల మెజారిటీ దగ్గర గెలవచ్చు? ఈసారండి యార్లగడ్డ గారు గతంలో కంటే 30-40 వేల మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను. గవర్నమెంట్ అయితే మాత్రం పక్కా తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ అయితే మాత్రం ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈసారి యార్లగడ్డ గారు కూడా గతంలో కూడా ఆయన దెబ్బతిని ఉన్నారు. ఆయన ఎన్నో అక్కడ కూడా మనస్తాపం చెంది యువతలకు వచ్చారు. అందుకని గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఈసారి పార్టీని ముందు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. దానికోసం ఇక్కడ మాకు గన్నవరం నియోజకవర్గంలో రమేష్ గారికి ఇచ్చారు కాబట్టి రమేష్ గారు ఎంతో నమ్మకస్తులు, నిజాయితీ పరులండి. ఆయనకి తగ్గట్టే యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా ఆయన చెయ్యందించి పైకి అక్కడ చంద్రబాబు గారిని ఆయన ఎలా చేశారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ రమేష్ గారు కూడా మేము అలాగే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి అంటున్నారు మేడం, ఓడిపోవడానికి సిద్ధం అండి, ఓడిపోవడానికి సిద్ధం. ఎందుకంటే ఎన్నో 18, 20, 30 కేసులు ఉన్నాయండి. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆయనకు అధికార దాహం ఉంది. దానికోసం అని చెప్పని ఆయన సిద్ధం అని చెప్పని ఎంతో మద్యం జారబోతున్నారు, డబ్బు దారబోస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారండి. దానికి సిద్ధం అంటున్నారు ఆయన. మేము కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నామండి.